నాయకి ఆడియో ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం, సుస్వాగతం. హాయ్ త్రిష గారు, హౌ ఆర్ యూ? నీంగ నల్ల ఇరికింగల అలా చెప్పి ఇరికానో ఏమో నాకు తెలియదు, కానీ ఈ మాత్రం తమిళే వచ్చు. యూ లుక్ గార్జియస్ యాజ్ ఆల్వేస్. త్రిష గారి విషయానికి వస్తే, త్రిష గారు మీరు కర్ణాటక క్లాసికల్ సింగర్ అని మాకు తెలీదు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా దాగున్నాయి మీలో. జస్ట్ వీ నీడ్ టు ట్యాప్ యువర్ టాలెంట్ అనమాట. సో ఈ సాంగ్ని పాడినప్పుడు త్రిష గారు జస్ట్ 1 అవర్లో ఈ పాట రికార్డింగ్ కంప్లీట్ చేశారట. ఇది స్వయాన మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు మాతో చెప్పారు. ఆ 1 అవర్లో స్టూడియోలో ఏం జరిగింది? త్రిష పాప నవ్విందా? త్రిషకి కోపం వచ్చిందా? ఇవన్నీ చూడాలనుకుంటే క్విక్గా మనం ఒక వీడియో చూద్దాం. ద మేకింగ్ వీడియో ఆఫ్ ది సాంగ్ భయం. Yo girl, come on, rule the world. Put your paws up and roar. Show them your power, power, girl power. Midnight sudden ga, ఎక్కడో దూరంగా పిడుగే పడిందో రాదా భయం. ఘాటు రోడ్డులో ఆర్డర్ టైంలో పంచర్ అయిందో ఏదా భయం. చిత్తుగా తాగేసి బస్సుని తిట్టేస్తే పొద్దున్నే ఎంతో భయం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వైఫ్కి దొరికిస్తే దేవుడా ఎంతో భయం. హే చేతులేమో దొరిదెక్కి షూరిటీలో పెట్టేస్తే ఫ్రెండ్ గారు జంప్ అయిపోతే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తరిమి చూసుకున్నాక హాల్ టికెట్ మిస్ అయిపోతే ఎదురొచ్చి పిల్లకడికి భయం, గోడ మీద బల్లకడికి భయం, బుచ్చి అంటే పిల్లాడికి భయం, కిచిరాయి అరుపకుడికి భయం. కొందరికి బతుకు ఓ భయం, అందరికి చావు ఓ భయం. పెళ్ళే నా కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమూలో ఏదో భయం. నీళ్ళు చూస్తే కొందరికి భయం, నీడ చూస్తే కొందరికి భయం, దేవుడంటే దెయ్యాలకి భయం, కానీ మనుషులంటే మనుషులకే భయం. వెంటాడే కలలు ఓ భయం, వేధించే నిజాలు ఓ భయం, పంట చేతికొచ్చేలోపు వరదలొస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం. Wish you all the best, Girgar garu. He's a good producer, already produced a movie. Wish you all the best. Thank you. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాయకి గిరిధర్ గారు మంచి సక్సెస్ కావాలని, ఆడియోతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. Oh Sandhya,
సాతియా నైటింగేల్ నిన్ను చూడగా వేరే దిల్ కాలింగ్ బెల్ కొడుతున్నదే ఓ మారియా చల్ 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 నీ మేనియా చిల్ 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 నన్ను రెచ్చగొడుతున్నదే నా చిరకాల మిత్రుడు గిరిధర్, దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఫ్రెండ్. తను ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా, అలాగే నా ఇంకో మిత్రుడు మన రాజేష్, నేను టీవీ సీరియల్స్ అప్పటి నుంచి పనిచేస్తున్న రఘు, మన గోవర్ధన్, అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చాలా మంచి పేరు తీసుకురావాలని, అలాగే కెమెరామెన్ జగదీష్, అందరు నాకు కావాల్సిన వాళ్ళే. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్. నాయకి అనగానే ఫస్ట్గా చాలామంది గుర్తొచ్చేది ఫస్ట్ లుక్ పోస్టర్ అండి. క్యూట్గా ఉండే త్రిష, ఒక చేతిలో ఒక చిన్న పూల, ఇంకో చేతిలో కత్తితోటి. దాంట్లో ఒక ఉన్న మెయిన్ ఏంటంటే ఆ కత్తిని అలా క్లోజ్ చేస్తే ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది, ఆ పూల బొకే పట్టుకున్నట్టుగా ఉంటుంది. ప్లస్ ఆ పూల బొకే క్లోజ్ చేస్తే ఫేస్ చాలా వైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది, చేతిలో కత్తి కనబడుతుంది. గోవి యు ర్యాక్ ఫస్ట్ ఆ రోజు చెప్పాను నీకు. అండ్ అలాగే ఆ మిత్రుడు రాజేష్ పెట్ల రెగ్యులర్గా కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువగా వేసేవాడు. ఈ మధ్యకాలంలో ప్రమోషన్ వచ్చింది అనాలేమో, ఆ క్షణం నుంచి చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ షేట్. అండ్ అలాగే రఘు గారు, గిరిధర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదేమిటో ఇదేమిటో నా మనసు ఎలెక్కి ఊగుతోంది. ఇదేమిటో ఇదేమిటో నా వయసు కొత్త పాట పాడుతోంది. నేను నవ్వుకోనలేదు ఇంతలాగా, నన్ను నేను చూడలేదు ఇంత బాగా. ఆశకేమో రెక్కలొచ్చి గువ్వలాగా ఈ క్షణాన ఎగురుతోంది నింగిదాకా. దీన్ని ప్రేమ నాలో లెక్క ఏమనాలో తోచదారి నాకెందుకో. ఇందులో మొత్తం పాటలు రాశాను. సో గిరిధర్ ప్రొడక్షన్స్ నాకు సొంత సంస్థ లాంటిది. సో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గిరిధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాకు. సో ఆయన ప్రొడక్షన్ హౌస్లో రెండో సినిమా కూడా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రఘు కుంచేబయ్యతోటి అవన్నీ హిట్ కాంబినేషన్లు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు రాసే అవకాశం రఘుతో దొరికింది నాకు. సో ఇందులో కూడా భయం సాంగ్ అలాగ వచ్చింది. అలాగే గోవి నాకు పరిచయం తక్కువే కానీ ఈ సినిమా టైంలోనే బాగా పరిచయం అయ్యాడు. చాలా మంచి విషయం ఉన్న డైరెక్టరు. అలాగే ఈ సినిమా గిరి గారు అండ్ రాజు కందుకూరి గారు, జగదీష్ కెమెరామెన్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భయం అనే పాట కాన్సెప్ట్ అనుకుని దాని మీద ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని అనుకున్నప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి అని రాశాను. నాకు అందులో నచ్చిన లైన్స్, పెళ్ళైన కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమోలో ఏదో భయం. రోజు పేపర్లో చూస్తుంటాం అవన్నీ, అదే ఇన్స్పిరేషన్ నాకు. స్త్రీలంటే చాలా గౌరవం. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. సో అలాంటి ఎక్కువ కనెక్టివిటీ. అలాగే పంట చేతికి వచ్చేలోపు వరదలు వస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం. రోజు పేపర్లో చూసే వార్తలనే, ఆ భయాలనే ఈ పాటలో పుడిసొరుగ్గా వాడుకోవడం జరిగింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. త్రిష గారు బాగా పాడారు. అలాగే ఇందులో నా ఫేవరెట్ సాంగ్ ఇదేమిటో వచ్చింది, వాళ్ళ సాంగ్ మెలోడీ సాంగ్. అది నాకు ఈ సినిమాలో చాలా ఫేవరెట్ సాంగ్. ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి రఘు భయ్యకి, గోవికి, గిరిధర్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. రాజేష్ హీరో అయ్యాడంటే వాళ్ళ అమ్మ నాన్నల కన్నా ఎక్కువ ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మా కామెడియన్ పోస్ట్ వాడు హీరోకి వెళ్ళిపోతే 4 క్యారెక్టర్లు నేను చేసుకోవచ్చు. ఈ నాయకి సినిమా గోవర్ధన్ గారు రెండో సినిమా, కానీ యాక్చువల్గా ఇది డెబ్యూ సినిమా లాగా భావించాలి. ఎందుకంటే అప్పుడు వచ్చింది అవకాశం. ఇప్పుడు హిట్ కోసం తప్పించి చాలా కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసి మాకు ముందే చెప్పాడు. అప్పటికి ఇంకా త్రిష గారికి మీకు చెప్పలేదు మేడం, అయినా కానీ రాజేష్ హీరో ఈ సినిమాకి ఎవరున్నా లేకపోయినా అన్నారు.
అప్పుడు రాజేష్ గారు నేను హీరో అయ్యారా, నా పక్కన ఎవరు చేస్తారో అదృష్టవంతులు అనేటోడు సరదాగా. ఒకరోజు సడన్గా త్రిష గారు రాగానే బావా కొంచెం భయం వేస్తుంది ఏంది అన్నాడు. నువ్వేం భయపడక, నీకేం టెన్షన్ లేదురా, నువ్వు అందగాడివి బేసిక్గా, నువ్వు చాలా బాగుంటావు కాబట్టి. నిజంగా అండి, షూటింగ్కి వచ్చినా కానీ ఇన్షర్ట్ చేసి ఆ కలర్ షూ చాలా డీసెంట్గా. చాలామంది రఘుబాబు గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారి లొకేషన్లో అడిగేవాళ్ళు, ఏమై నువ్వు హీరో అనుకుంటున్నావా ఏంటంటే, నేను హీరోనండి అనేవాడు. వాడు అంటాం, ఆ పైన వాళ్ళు తదాస్తా అంటాం, ఈరోజు వాడు హీరో అయ్యాడు. కంగ్రాచులేషన్స్ రాజేష్, గ్యారంటీగా 2-3 సక్సెస్లు కొడతావు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కుంచి రఘు గారు మ్యూజిక్ డైరెక్టర్